ఒక మనిషి మనకి దూరం అయిన తర్వాత, పాతిక సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఏ దేశ నాయకుడికి కానీ, ఏ రాష్ట్ర నాయకుడికి కానీ అంత గొప్ప నీరాజనం జరగలేదని ఇది మన కళ్ళతో చూసాం. చిన్నప్పుడు అభిమానిగా, కొంచెం పెద్దదాన్ని అయిన తర్వాత కథానాయికగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో రాజకీయ అరంగేట్రం చేయించడానికి కారణం ఎన్టీఆర్. Very few people can make films of Ramayana Mahabharata with that kind of clarity, and he's probably a bigger director than an actor also. మా నాన్నగారిని జన్మనిచ్చిన తల్లి మా నాయనమ్మ వెంకటరామ గారు అయితే సినీ రంగం జీవితంలో అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిన మా తల్లి కృష్ణవేణమ్మ గారు, వారికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఆ రామన్న వజ్రోత్సవం జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరికి పండగే. ఒక్క కళాకారులకే కాదండి, ప్రతి ఒక్కరికి పండగే. బాహుబలిలో ఒక మాట గుర్తుకొస్తుంది, మహిష్మతి బాహుబలి వచ్చాడు ఊపిరి తీసుకో అని. అదే మా చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవన్నీ కూడా నిండుగా మెండుగా ఉన్నాయి. ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు వదిలిపెట్టం, సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు, తెలుగు జాతి ఆకాంక్ష, భారతదేశంలో ప్రజల ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంగణానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి స్వాగతం పలుకుతున్నాం. పెద్దలందరూ ఈ ప్రాంగణంలో ఆసీనులై ఉన్నారు. మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. ఈరోజు నా అభిమాన నాయకుడు, నాకు రాజకీయ జన్మనిచ్చిన శ్రీ
ఎన్టీ రామారావు గారి సినీ వజ్రోత్సవం ఇంత గొప్పగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ సభను ఇంత గొప్పగా జరుపుతున్నానంటే నా వెనుక చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య గారు, అట్లానే రామకృష్ణ బాబు గారు, ఎన్టీ రామారావు గారి కుటుంబం యావత్తు ఆశీస్సులు, అలానే స్థానికంగా బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అలానే పార్టీ కార్యాలయంలో కూడా మా బ్యాక్ ఆఫీస్ అంతా సహకరించింది. వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక మనిషి మనకి దూరం అయిన తర్వాత, పాతిక సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఏ దేశ నాయకుడికి కానీ ఏ రాష్ట్ర నాయకుడికి కానీ అంత గొప్ప నీరాజనం జరగలేదని ఇది మన కళ్ళతో చూసాం. అది ఎన్టీ రామారావు గారి యొక్క ప్రత్యేకత. చిన్నప్పుడు అభిమానిగా, కొంచెం పెద్దదాన్ని అయిన తర్వాత కథానాయికగా, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఒక సేవకురాలిగా నేను నా జీవితాన్ని రాజకీయ అరంగేట్రం చేయించడానికి కారణం ఎన్టీఆర్. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలు, పేద రైతులు దిక్కుతోచక ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి నేను ఈ యొక్క ఆనందాన్ని సంపాదించాలి అని దిక్కు తెలియకుండా ఉన్నప్పుడు నేనున్నాను అని చంద్రబాబు గారు ముందుకు వచ్చి ఒక అన్నగా, ఒక తండ్రిగా ఆశ్వాసాన్నిచ్చి విజయవంతం చేసి అందరికీ కూడా నేను ఉన్నాను అని చెప్పి, ఆపత్కాలంలో కూడా అది ఫ్లడ్స్ అవ్వనివ్వండి, లేకపోతే నీరు లేక రైతులు బాధపడుతున్నటువంటి విషయంలో తనే ఉండి రాత్రిం పగళ్ళు ఆయన సేవ చేశారు. ఈ రోజు మన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని అధిపతిగా ఆయన ప్రజలను కాపాడుతూ ఉన్నారు. మీకు శతకోటి వందనాలు. ఈ రోజు ఎన్టీఆర్ గారితో ఆయన నన్ను లాంటి సభలోనే ప్రజా గర్జన సమయంలో మొట్టమొదటిసారిగా నేను మాట్లాడడం జరిగింది. రాజకీయ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఉపన్యాసం అంటే నాకు తెలియని నేను ఆయన స్ఫూర్తితోటి, ఎన్టీఆర్ గారు మాటలతోటి నేను మొట్టమొదటిసారిగా నా ఉపన్యాసాన్ని సాధించాను. కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆయన యొక్క సినీ వజ్రోత్సవాన్ని పేద ప్రజలకు ఆయన గుండెల్లో ఆయన ఎప్పుడు ఒక దేవుడుగా ఉన్నటువంటి ఆ ఎన్టీఆర్ గారిని, ఆ మూర్తిని చూస్తుంటే సాక్షాత్తు ఎన్టీఆర్ఏ శ్రీకృష్ణుడుగా మన ముందు నుంచున్నట్టుగా అనిపిస్తూ ఉంది. 1963 ఐ థింక్ మా నాన్నగారు ఫస్ట్ టైం ఒక 27-year-old మ్యాన్ ఒక సినిమా ఇండస్ట్రీలో చేరాలని చెప్పి చాలా రోజులు కథలు వెతికి ఆ కథ దొరకకపోతే ఒకరోజు నరసరాజు గారు ఒక కథ చెప్తే ఆ కథ బీచ్లో విని నాన్నకు నచ్చి రామారావు గారి దగ్గరికి వెళ్ళారండి. రామారావు గారికి వెళ్ళి, బ్రదర్ ఈ కథ వింటారంటే ఆ కథ అప్పుడు చాలా మంది అడ్ ఆల్రెడీ దే సెడ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అని వదిలేశారంట. రామారావు గారు కథ విని, ఓకే బ్రదర్, మీకు ధైర్యం ఉంటే ఈ సినిమా తీయండి, ఇట్ ఈస్ యోర్ మనీ, ఇట్స్ యోర్ గట్స్, ప్లీజ్ మేక్ దిస్ ఫిల్మ్ అన్నారు. That was the start of our company. And 60 years ago, we made our first film. And today, what Suresh Productions is 150 films teesam. It all started with N.T. Ramarao garu. Forever we are grateful to Ramarao garu and the whole family. మేము బాలకృష్ణ గారితో సినిమా తీయటానికి 1984లో నేను, మా రైటర్ పర్చూరు వెంకటేశ్వరరావు గారు, రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30కి రమ్మన్నారు. హీ కేమ్ అట్ 4:30. వీ టోల్డ్ హిమ్ హాఫ్ ద స్టోరీ చెప్పినాక హీ హ్యాడ్ సమ్ కమిట్మెంట్, బయటకు వెళ్ళి 1.5 తర్వాత వచ్చి హీ రిమెంబర్డ్ ఎగ్జాక్ట్ స్పాట్, కథ ఎక్కడ ఆపేసాము, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పండి బ్రదర్ అని చెప్పి హీ ఆస్క్డ్ us to narrate the whole story. We narrated it. He said, okay, go ahead and make it. And అప్పుడు ఫస్ట్ టైం I saw, he had shown me how he writes a script. And ఒక స్క్రిప్ట్లో the detail that he keeps, and he was, అంటే the number of colors he writes, how he analyzes things, and what a great filmmaker he was. In our days, అంటే very few people can make films of Ramayana Mahabharata with that kind of clarity. And he's probably a bigger director than an actor also. Really, he was an outstanding personality. Lot of memories, lot of greatness. అండ్ ఇంటూ దట్ సేమ్ ఫ్యామిలీ ఒకరోజు నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, నేనే మా నాన్న మనం కూడా రాజకీయాలకు వెళ్ళాలి, మీరు వెళ్ళి అడగండి అంటే హీ కేమ్ అండ్ ఆస్క్డ్. చంద్రబాబు గారు ఇమీడియట్లీ సెడ్, గో హెడ్ బ్రదర్, గో అండ్ డూ ఇట్ అని. ఇట్ వాస్ అ వెరీ గుడ్ 5 years that we did whatever we did. Thank you very much, sir, for giving that opportunity. With that, philanthropy became a part of our lives. We did quite a bit there and we continue to do. Thank you very much, sir. To this entire organization that's conducted this event, congratulations, Andy. What a great job you've done. Thank you very much, Andy. దేవుడికి సహస్రనామాలు ఎలా ఉన్నాయో అలాగే ఆ కారణ జన్ముడు, ఆ దేశోద్ధారకుడు, మన ఆంధ్రుల కలల పంట శ్రీ నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌము నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశాన్ని ఇన్ని సంవత్సరాలు మీ గుండెల్లో దాచుకుని, సేమ్ ఆయన మీద ఉన్న ప్రేమని, అభిమానాన్ని మీ గుండె లోతుల్లో నుంచి చీల్చుకుని వచ్చి ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు ఈ
సీట్లో మనం చూస్తున్నామంటే వారి మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో, ఎంత నమ్మకం ఉందో నాకు తెలుస్తోంది. అటువంటి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. తెలుగు సంస్కృతి ఇలా ఉండాలి, కట్టుబొట్టు ఇలా ఉండాలి, సంస్కారం ఇలా ఉండాలి. శ్రీ వెంకయ్య నాయుడు గారు పూజ్యులు, వారి గురించి మాట్లాడేంత వయస్సు, అనుభవం నాకు లేదు. తెలుగు పట్ల వారికి ఉన్న మహోన్నతమైన సిన్సియారిటీ, భక్తి, ప్రతి స్పీచ్ కూడా వారిది వింటూ ఉంటాను. అటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, వజ్రోత్సవాన్ని నడుం కట్టుకుని పూనుకుని ముందుకొచ్చి, ఇది ఒక పెద్ద పండగ. ఒక్క కళాకారులకే కాదండి, ప్రతి ఒక్కరికి పండగే. ఆ రామన్న వజ్రోత్సవం జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరికి పండగే. మన దేశం అనే సినిమాలో నేను ప్రొడ్యూసర్ని అని చెప్పుకునే అదృష్టాన్ని ఈ రోజున కల్పించారు కృష్ణవేణిమ్మ గారు. ఆవిడ సినిమాలో, మన దేశం అనే సినిమాలో అన్నగారు యాక్ట్ చేశారు. వారితో పాటు మేము సమానంగా కూర్చున్నామంటే మేమంతా చాలా చిన్నవాళ్ళం. ఇక్కడ లేకపోయినా కూడా నందమూరి వారి లెగసీని అలాగే తీసుకొస్తున్నటువంటి మా బాలయ్య బాబు నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి, పెద్ద ఆయన కారణజన్ముడు. ఆయన మనసులో ఇక్కడ ఏముంటుందో, ఇక్కడ ఏం ఆలోచిస్తారో అదే మాట్లాడతారు. కల్మషం అనేదే లేదు ఆయనకి, కల్మషం అనేదే లేదు. చాలా నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఆ రామన్న కలలు కన్న రాజ్యాన్ని ఆయన ఆశీర్వాదం ఉండబట్టే, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉండబట్టే మళ్ళీ ఆ రామన్న రాజ్యం వచ్చి ఈరోజు మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. మనం అందరికీ బంగారు భవిష్యత్తు కనిపిస్తోంది. ముందు కళ్ళ ముందు బంగారు భవిష్యత్తు కనిపిస్తోంది. నందమూరి తారక రామారావు గారి 75వ వసంతాల వేడుకలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో నాకు 55 సంవత్సరాల పైన మా దేవుడి దేశం మనుషులు షూటింగ్లో 40 రోజులు వారితోటి గడపడం, ముఖ్యంగా షూటింగ్ ఇప్పటికే జ్ఞాపకం ఉంది. మచిలీపట్నంలో 1 వారం రోజులు షూటింగ్ జరిగింది మా సినిమా రోజులు. అది ఆయన రోజు నిమ్మకూరు నుంచి వచ్చేవారు. అలాంటి తీపి గుర్తులు చాలా ఉన్నాయి వారితోటి మాకు, మా సంస్థకి, మా సోదరుడికి కానీ మాకు కానీ. ఆయన గురించి ముఖ్యంగా డిసిప్లిన్ గురించి, ఆయనతోనే ఇండస్ట్రీ మొత్తం ఇప్పటికీ ఆ డిసిప్లిన్ కొనసాగిస్తూ ఉంది. వారి సంస్థ ద్వారా, ఎన్ఐటి ద్వారా ఆ రోజున జయసింహ కానీ, పౌర్ణరంగ మహత్యం కానీ, సీతారామ కళ్యాణం కానీ ఇప్పటికీ గుర్తుంటాయి మాకు సినిమాలు అవి. వాటి స్ఫూర్తితోనే మా సంస్థ నిర్మించాం సినిమాలన్నీ కూడా. ఎన్టీ రామారావు గారు ఈ ప్రపంచంలో అన్నగారు అని పిలువబడే ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు ఒక్కరే. ఇంత మహానుభావుడైన ఎన్టీ రామారావు గారితో కృష్ణరాజు గారికి ఎంతో అనుబంధం ఉంది. అందుకనే మా జనార్దన్ గారు 10 రోజుల ముందే వచ్చి నన్ను పిలవడం జరిగింది. అంటే వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుతున్నాను. అంటే వారి గౌరవం కృష్ణరాజు గారికి, మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టమ్మా, అన్నగారితో ఆయనకి చాలా అనుబంధం. నిజంగా కృష్ణరాజు గారికి చాలా అనుబంధం. ఇంకా అసలు రామారావు గారి గురించి ఎంతో బాగా చెప్తూ ఉండేవారు. అందుకే నాకు బాగా తెలుసు రామారావు గారి గురించి. ఒకసారి రామారావు గారితో ఆయన భక్త కన్నప్ప సినిమా తీశారు. ఏమైనా ఇది అన్నగారికి అయితే దీని గురించి బాగా తెలుస్తుంది, ముందుగా మనం అన్నగారికి చూపించాలని కృష్ణరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు అనుకొని రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. ఇలా మీరు ఎలాగైనా మీకు ముందు చూపించాలనుకుంటున్నాము అంటే, తప్పకుండా బ్రదర్, మీరు అన్నీ రెడీ చేసుకోండి, నేను వస్తున్నాను అన్నారు. డేట్ చెప్తే పక్కనే ఉన్నారు మేనేజరు, అయ్య బాబాయ్ ఆ రోజు షూటింగ్ ఉంది అన్నగారికి. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా షూటింగ్ వాయిదా వేసుకోలేదంట రామారావు గారు. వారు చెప్పారంట, సార్ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది. ఎలా సార్, అది భానుమతి గారితో కాంబినేషను, చాలా కష్టం అని. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు బ్రదర్. ఆ బ్రదర్స్ ఇద్దరు చూసారా, వారు పిలిచే విధానం, వారి కళ్ళల్లో నేను రావాలనే ఆప్యాయత, నేను వెళ్తున్నాను, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి ఆ రోజు వారు సినిమాకి వెళ్ళటం, అది చూడటం. ఇంటర్వ్యూల తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తామంటే కృష్ణరాజు గారు తన బ్రదర్ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దు, నేను కంటిన్యూ చేస్తానని చెప్పి ఆ సినిమా చూసి ఆ సినిమాని మెచ్చుకొని, అది 100 days ఆడుతుందని చెప్పిన సినిమా భక్త కన్నప్ప నిజంగా అంత విజయాన్ని సాధించింది. అది ఎన్టీ రామారావు గారు గొప్పతనం. అలాగే అన్నగారు వెళ్తూ కూడా ఎంతోమంది ప్రజాప్రతినిధులను కూడా మనకి ఇచ్చి వెళ్ళారు. వారి ఫ్యామిలీలో వారి కుమారులు, వారి కూతుర్లు, వారి మనవులు అందరూ. అయితే రామారావు గారు అందరికీ రాముడిగానే తెలుసు, కృష్ణుడిగా తెలుసు. ఆయన రాజకీయంలో వచ్చాక రాముడిగా వెళ్తూ ఉంటే కృష్ణరాజు గారు అనేవారు, అన్నగారు అందరూ రాముడిగా వెళ్తూ ఉంటే వెనకాతల ఆంజనేయుడు మా చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంజనేయుడు కాకుండా కిష్కిందను తయారు చేశారు. కిష్కింద అంటే మొత్తం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఏ మూల చూసినా, అటు విజయనగరం మొదలుకొని
అటు శ్రీకాకుళం నుంచి ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు అంతటి గొప్ప వాళ్ళని తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు. అలాగే నేను ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటున్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆయనకి పర్యావరణ పరిరక్షణ అన్న ఎంతో దాని మీద ముందు చూపు. నాకు ఒక మాట గుర్తుకొస్తుంది, బాహుబలిలో ఒక మాట గుర్తుకొస్తుంది, మహిష్మతి బాహుబలి వచ్చాడు ఊపిరి తీసుకో అని. అదే మా చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మా వెంకయ్య నాయుడు గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పంతొమ్మిది 1949లో మా నాన్నగారి మొదటి చిత్రం మన దేశం విడుదలైంది. దానికి నిర్మాత మీర్జాపూర్ జమీందార్ గారు, వారి సతీమణి కృష్ణవేణమ్మ గారు. వారికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మా నాన్నగారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. అలాగే అప్పుడు శోభనాచలం స్టూడియోస్కి అధినేత మీర్జాపూర్ జమీందార్ గారు. కానీ ఈ మన దేశం సినిమా MAR ప్రొడక్షన్స్ కింద నిర్మించారు. ఎందువల్ల అంటే అప్పుడే మేకా అనురాధాదేవి గారు పుట్టినందువల్ల ఆవిడ పేరు మీద ఈ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. పేరు చెప్తే అన్నా అనే పదానికి ఊపిరిచ్చాడు అతడే మన అన్న. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న, కళ ప్రపూర్ణ మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఈ సినీ జీవిత వజ్రోత్సవానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులకు, గౌరవనీయులు మాజీ రాష్ట్రపతి గారికి, వెంకయ్యనాయుడు గారికి, అలాగే మా బావగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అలాగే చిత్ర సీమకు అందరికీ, అలాగే వేదిక ముందున్న అభిమానులకు, ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక వీరాభిమానులకు, కుటుంబ శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. జై ఎన్టీఆర్. మా నాన్నగారిని జన్మనిచ్చిన తల్లి మా నాయనమ్మ వెంకటరామ గారు అయితే సినీ రంగం జీవితంలో అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిన మా తల్లి కృష్ణవేణమ్మ గారు, వారికి పాదాభివందనాలు చేస్తున్నాను. చాలా రుణపడి ఉన్నాను మా కుటుంబం అంతా. తారక రామం అనే పుస్తకాన్ని శ్రీ భగీరథ గారు రాశారు. ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయవలసిందిగా మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని అమృతహస్తాల మీదుగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మొదటి ప్రతిని మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందించవలసిందిగా కోరుతున్నాం. ఎన్టీ రామారావు గారి యొక్క మొదటి సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీమతి కృష్ణవేణి గారు 102 సంవత్సరాలు ఆవిడ పట్టుదల చూశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్కి రావాలని పట్టుదలతో రావడమే కాకుండా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోగలిగారంటే అది ఆవిడ జీవితంలో సాధించిన ఏకైక విజయం, ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల. అలాంటి పెద్దలు శ్రీమతి కృష్ణవేణి గారికి, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి మనస్ఫూర్తిగా అభినందనలు. వారు లేకపోతే ఈ కార్యక్రమం లేదు. చాలా సమర్థవంతంగా నిర్వహించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక, ఇది ఒక అపూర్వ ఘట్టం. గత సంవత్సరం ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలు జరుపుకున్నాం. సంవత్సరం అంతా కూడా జరిపాం. ఒక్కొక్కసారి ఒక యుగ పురుషుడు పుట్టినప్పుడు ఏ విధంగా చరిత్ర మరిచిపోదో దానికి ఉదాహరణే నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక దేశంలో కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన యొక్క 100వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఒక
యుగ పురుషుడు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన, మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అచ్చ తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్. ఒక్కొక్కసారి యుగ పురుషుల చరిత్ర కూడా మనం నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి, స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పల్లెటూరులో నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ లక్ష్మయ్య చౌదరి దంపతులకి 1923 మే 25న జన్మించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆయనతో కలిసి చాలాసార్లు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఆయన హిస్టరీ అంతా చెప్పేవారు నాకు. ఏ విధంగా ఆయన చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా చదువు కోసం విజయవాడకు రావడం, విజయవాడ నుంచి ఆ రోజుట్లో మనం చూస్తే తెల్లవారితో నిద్రలేసి తల్లికి సహాయంగా పాలు ఉత్పత్తి చేస్తే అవి తీసుకుపోయి ఎక్కడివ్వాలో వాళ్ళందరికీ అమ్మి తర్వాత గుంటూరుకి పోయి చదువుకొని వచ్చినటువంటి కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ప్రతి ఒక్కరి జీవితాలు, ఏ జీవితం చూసుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చిన్నప్పుడు కష్టాల్లోనే పుడతాం, తర్వాత మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మన జీవితాన్ని మలుచుకునే పరిస్థితి వస్తుంది. 1945లో మద్రాసు రైలు ఎక్కాక ఎన్టీఆర్ జైత్ర యాత్ర ప్రారంభమైంది. ఆయన కూడా సినిమాలో మీరు చూశారు, నెలవారీగా జీతం కోసం సెటిల్ అయ్యాడు ఫస్ట్ టైం. అంటే ప్రతి ఒక్కరి జీవితాలు చూసినప్పుడు ఒక ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి జీవితాన్ని ప్రారంభించి మళ్ళీ చూస్తే ఆ రోజు మద్రాసు వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు మొదటిసారి సహకరించడం, సినిమాల్లో అవకాశం ఇవ్వడం. ఆ తర్వాత మనం ఒక్కసారి చూస్తే సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలో నటించి ప్రాణం పోశారు. 300 సినిమాల్లో నటించారు. ఏడాదికి 10-15 సినిమాలు. ఇప్పుడు ఒక సినిమా 3 ఏళ్ళు పడతా ఉంది, కానీ ఎన్టీ రామారావు గారు మాత్రం సంవత్సరానికి 10 నుంచి 15 సినిమాలు నటించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే భారతదేశ చరిత్రలో ఎన్టీఆర్ల విభిన్న పాత్రలో పోషించినటువంటి ఒక నటుడు వేరే వాళ్ళు ఎవ్వరు దొరకరు, ఎవరు కనిపించరు. ఏ పాత్ర పోషించినా ఆయన మీరు చూస్తే ఆ పాత్రలో జీవించాడు. ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలన్నా, శ్రీకృష్ణుడు పాత్ర వేయాలన్నా ఆయన ఒక క్రమశిక్షణ, నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు. అదే సమయంలో ఇంట్లో కూడా మంచం మీద పడుకునేవాడు కాదు, చాప మీద పడుకునేవాడు. అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి చేయాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారనేది ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక వెంకటేశ్వర స్వామి. ఒకప్పుడు మీరు చూస్తే ఇళ్లలో పూజ చేయాలంటే, ఇప్పుడు కూడా మీరు చూసారు ఆయన ఏదైతే బ్యూటిఫుల్గా మన వాళ్ళు క్యాలెండర్ తీసుకొచ్చారు, అది తీసుకుంటే ఒక పవిత్రమైన భారం. దేవుడు అనేవాడిని మనం చూడలేదు, కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుళ్ళని చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలాసార్లు ఆయనతో డిస్కషన్ వచ్చింది. నేను అన్నాను, మీరు ఒక పక్కన శ్రీరాముడిగా యాక్ట్ చేస్తారు, ఇంకొక పక్కన రావణాసురుడిగా యాక్ట్ చేస్తారు, ఏ విధంగా సమర్థిస్తారని అడిగాను. ఒక పక్క శ్రీకృష్ణుడు చేస్తారు, ఇంకొక పక్క దుర్యోధనుడిగా చేస్తారు, ఏ విధంగా సమర్థిస్తారని చెప్పి అడిగాను. ఆయన అడిగితే ఒకే మాట చెప్పాడు, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది, ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, విశిష్టమైన వ్యక్తిత్వాలు అని చెప్పి ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్. ఆయన వాళ్ళ క్యారెక్టర్లో ఉండే పాజిటివ్ గుణాలను నచ్చి ఆ క్యారెక్టర్లో రాణించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మనం ఒకసారి చూసినప్పుడు దానవీర సూరకర్ణ 3 పాత్రలు. అదే సమయంలో మళ్ళీ దర్శకత్వం. సినిమా యాక్టర్లు ఎవరు కూడా నిర్మాతలు కాలేదు, కొంతమంది అయ్యారు. అంటే ఆల్ ఇన్ ఆల్ ఆయన ఒకటే ఆలోచిస్తాడు, నేను చెయ్యలేంది ఏది లేదు, చేసి చూపిస్తానని చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అందుకే సినిమాల్లో 24 ఫ్రేమ్స్ తెలిపిన ఏకైక కథానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా లవకుశ సినిమా నేను చిన్నప్పుడు విన్నాను, చూశాను. లవకుశ సినిమా వస్తే ఎక్కడో పల్లెటూరు నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొచ్చి ఆ సినిమా చూశారంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
సినిమాల్లో హీరోగా చేసినట్టే రాజకీయాల్లోనూ నిజమైన హీరో ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆయనతో కలిసిన తర్వాత నా మ్యారేజ్ కావడం, ఆ తర్వాత మాకు చర్చ రావడం, ఆ చర్చ వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, 60 సంవత్సరాల వరకు నేను కుటుంబం కోసం బతికాను, ప్రజలు నన్ను ఆదరించారు, తిరిగి నా శేష జీవితం ఈ ప్రజలు తెలుగు జాతికి అంకితం చేయాలని అంకితం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే ఆయన రాజకీయ ప్రవేశం. అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఎవ్వరు కూడా అలాంటి సాహసాలు చేయలేరు. ఒక చైతన్య రథం ఎక్కి 9 నెలలు తిరిగి ఇంటికి రాకుండా, పిల్లల పెళ్ళిళ్ళు కూడా రాకుండా ఏ విధంగా సమాజం కోసం అంకితమయ్యారనేది ఎన్టీఆర్ చరిత్ర ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు 9 నెలల్లో ముఖ్యమంత్రి కావడం, అక్కడి నుంచి ఈరోజు కూడా ఆయన పెట్టిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. మీ అందరూ కూడా చూస్తే మేము ఆన్లైన్లో మెంబర్షిప్ చేస్తా ఉంటే 73 లక్షల మంది ఇప్పటికీ మెంబర్స్ అయ్యారు. అది తెలుగుదేశం పార్టీ శక్తి, సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి ఆత్మ గౌరవం అన్నా, తెలుగు జాతి పౌరుషం అన్నా గుర్తొచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఈరోజు ఏ ఆడబిడ్డ అయినా సరే తల్లిదండ్రులు అన్యాయం చేస్తే ధైర్యంగా కోర్టుకెళ్ళి ఫైట్ చేసే శక్తి మీకుంది. మీకు ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంత మునుపు సంక్షేమ కార్యక్రమాలే తెలియవు. ఎన్టీఆర్ రాజకీయాలకు రాకమునుపు రాజకీయాలంటే ఏదో పరిపాలన, ప్రభుత్వం అంటే పెత్తందారి వ్యవస్థగా ఉండేది. అలాంటిది మనం చూస్తే కూడు గూడు గుడ్డ నినాదంతో పాలనకి నూతనమైన అర్థం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఫస్ట్ టైం దేశంలో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ స్ఫూర్తి ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే చట్టసభల్లో కూడా మహిళలకు తొందరలోని రిజర్వేషన్లు వస్తున్నాయి. దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మండల వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాడు. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. పేదలకు 2 రూపాయల కేజీ బియ్యం ప్రవేశపెడితే ఇది ఫుడ్ సెక్యూరిటీగా ఇప్పుడు రూపకల్పన చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వహించరు. అలాంటిది మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీని గజగజలాడించి అక్కడ పార్టీని ఓడించి నేషనల్ ఫ్రంట్ను అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నాకు ఇక్కడే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఆగస్టు క్రైసిస్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేస్తే వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి 30 రోజులు వెంకయ్యనాయుడు గారు రోడ్ల మీదకి వచ్చి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి వరకు కృషి చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ అపోజిషన్ పార్టీస్ని కూడగట్టిన వ్యక్తి. నాకు చాలా సందర్భంలో చూశాను. మా అందరికంటే వెంకయ్యనాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఎక్కువగా అభిమానించేవారు. ఈరోజు జాతీయ భావాలతో ఒక ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అగ్రనటుడిగా ఉండి ప్రజల కోసం జోలి బట్టి ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రాయలసీమలో కరువు వచ్చిన, దివిసీమలో తుఫాన్ వచ్చిన, చైనా దురాక్రమణ చేసిన, పోలీసుల అవసరాల కోసం జోలి బట్టి డబ్బులు వసూలు చేసి ఆ సందర్భంలో ప్రజాసేవ ఏ విధంగా ఉండాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఒకే నినాదం ఇచ్చారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. అప్పుడు చాలామంది అడిగారు, ఎన్టీఆర్ని వచ్చినప్పుడు కొత్తగా పార్టీ పెడితే దేశంలో క్యాపిటలిజం ఉంది, కొంతమంది క్యాపిటలిజం మాట్లాడుతున్నారు, కొంతమంది సోషలిజం మాట్లాడుతున్నారు, కమ్యూనిజం మాట్లాడుతున్నారు, మీరు ఏది మీ సిద్ధాంతం అంటే ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పాడు, నాకు ఈ ఇజాలు ఏమీ తెలియవు, నాది హ్యూమనిజం, అదే నా సిద్ధాంతం అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. నేను ఎప్పుడూ చెప్తాను, ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఫోటో చూసి మీరు సంకల్పం చేస్తే ఏదైనా సాధ్యమనేది నా అభిప్రాయం. అందుకే నేను నిన్న కూడా ఒక 3 సిద్ధాంతాలతో 10 ప్రిన్సిపల్స్తో ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం.
ఆ విజన్ డాక్యుమెంట్లో మీరు ఒకసారి చూస్తే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీలో ఉండాలనేది నా సంకల్పంగా ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. అందులో ఒక 10 ప్రిన్సిపల్స్లో మీరు చూస్తే జీరో పావర్టీ, అది ఎన్టీ రామారావు గారి కళ. అది సాధిస్తాం. అది సాధించడానికి నిన్న కూడా విజన్లో పెట్టింది జీరో పావర్టీ. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు, దేశాన్ని గౌరవించుకోవడం, జాతిని గౌరవించడం. తప్పకుండా ఎన్టీఆర్కి భారతరత్న వచ్చే వరకు వదిలిపెట్టం, సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు, తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు, తెలుగు జాతి ఆకాంక్ష, భారతదేశంలో ప్రజల ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ కారణ జన్ములు, వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి. నాకు అన్నిటికన్నా రామారావు గారిలో బాగా నచ్చింది క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం. ఈ 3 ఉంటే జీవితంలో ఎవరైనా పైకి రాగలం. మనకు ఎన్టీఆర్కి నివాళి అర్పించడం అంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో అది మనం ఆయన పట్ల మన అభిమానంకి సంకేతమే కాదు, ఆయన పట్ల మనకి చిత్తశుద్ధితో ఆయన్ని మనం గౌరవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం దానికి అది ఉదాహరణగా మనం చేస్తున్నాను. రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవన్నీ కూడా నిండుగా మెండుగా ఉన్నాయి. రామారావు గారి సినిమాలన్నింటిలో ఒక విశేషం ఏంటంటే సినిమాలు చాలా రకరకాలుగా ప్రజలను సంతోషపెట్టవచ్చు, కానీ ప్రతి ఆయన సినిమాలో ఉన్న డైలాగుల్లో, ఆయన సినిమాలో ఉన్న పాటల్లో ఒక సందేశం ఉంటుంది. బాగా లోతుగా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ విషయం అర్థం అవుతుందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఆయన నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా, అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఆ ఎన్టీఆర్ స్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా కూడా తన విలక్షణమైన యొక్క వ్యక్తిత్వంతో నటనా వైదుష్యాన్ని చూపించి ప్రజల యొక్క మనసులో పేరుగాంచాడు. ఇందాక చెప్పారు కదా, రాముడుగా, రావణాసురుడి గురించి మనం నెగటివ్గా ఆలోచిస్తాం, కానీ ఆ రావణ బ్రహ్మలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఆయన బయట తీసి మనకు చూపించాడు. అలాగే శ్రీకృష్ణుడిగా, సుయోధనుడుగా, ఆయనకి రామారావు గారికి దుర్యోధనం ఇష్టం ఉండదు, సుయోధనుడు అని. ఆయనలో ఉండే యొక్క మంచి గుణాలు, గొప్పతనం అవుతున్నాయో వాటిని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత సరే ఆ జీవితంలో చేసిన చెడు పనులు అవుతున్నాయో సినిమాల్లో వాటిని చూపించారు కూడా. కానీ ఆ ఉండే యొక్క సుగుణాలను వెలుగు తీసుకొచ్చి సినిమా రూపంలో ప్రజల ముందు పెట్టిన యొక్క వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. ఆయన స్ఫురద్రూపి, అందగాడు, ఆకర్షణీయమైన యొక్క ఆద్యంతం చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించే యొక్క ముఖం ఆయన. చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ విధంగా. వేషం వేసుకుంటేనే కాదు, వేషం వేయకపోయినా, రంగు పూయకపోయినా రామారావే అందరికీ ఆకర్షణీయంగా ఉండేట వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యమైనది రామారావు గారు అవినీతి పరుల గుండెల్లో సింహ స్వప్నమై నిలబడ్డాడు. చండ శాసనుడు. ఈయన రామారావు అంటే చండ శాసనుడు, అవినీతిని సహించడు అని ఆయన పేరు చెప్తేనే భయపడేవాడు. అంతకుముందు అవినీతి పరులు ఉన్నవాడు కూడా సర్దుబాటు చేసుకొని మరి రామారావు గారి ముందు ఇవన్నీ లాభం లేదని అంటే తమ అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితిని శ్రీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చి అవినీతికి అవకాశం లేకుండా చేశారు. అందుకని ఆయన్ని మామూలుగా అందరూ అంటుంటారు, ఈయన అవినీతి పరుల యొక్క గుండెల్లో సింహస్వప్నమై నిలబడ్డాడు అని చెప్పి. ఇలాంటి అసాధారణమైన వ్యక్తిత్వం, కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం ఇవన్నీ కలిసినట్టు వ్యక్తి అవుతుందో ఆయన తక్కువ వయసులోనే ఒక రకంగా చెప్పాలంటే అర్ధాంతంగా తనువు సాధించి వెళ్ళిపోవడం అవుతుందో తెలుగు ప్రజలకు చాలా తీరని లోటు అని చెప్పి నేను భావిస్తున్నాను. రామారావు గారి పేరు చిరస్థాయిగా ఉండాలా, ఆయన చేసిన మంచి కార్యక్రమాలు జనానికి తెలిసి రావాలా అని అంటే ఆయన జీవితాన్ని, చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేసి పెట్టడంలో తప్పు లేదు. దాన్ని ఎవరు కూడా రాజకీయంగా కూడా తప్పు పట్టేందుకు అవకాశం కూడా లేదు. రామారావు గారు రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజల యొక్క గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క జీవిత విశేషాలు, ఆయన పట్టుదల, ఆయన క్రమశిక్షణ, ఆయన అవినీతి పరుల పార్టీ సింహస్వప్నమై నిలబడ్డం, ఆయన తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలు, ఆ దక్షత, వీటన్నిటి కూడా నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. అది చేస్తారని నమ్మకం కూడా నాకుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రామారావు గారి స్వప్నమైన యొక్క పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తగ్గింపు, ప్రాంతీయ అసమానతల తగ్గింపు, ఆ దిశలో
ముందుకు వెళ్ళాలని, ఈ యొక్క పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపు ఇవన్నీ కూడా ఒక రోజు 2 రోజులు అయ్యేవి కాదు. దానికి ఒక దీర్ఘ ప్రణాళికతో వారు నిన్న విజన్ 47 అని పెట్టారు. ఈ విజన్ని దృష్టిలో పెట్టుకొని క్రమం తప్పకుండా వాటిని అమలు చేసేందుకు గట్టిగా ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నం విజయవంతం కావాలని చెప్పని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. నమస్కారం. జై హింద్.